అనుభవం కలిగిన డాక్టర్స్, అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో. మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు వరంగల్ ప్రాంతంలోని శివనగర్లో ఉన్నాం. గత 24 గంటలుగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ర్యాంకర్తోని, అందులో సివిల్ సర్వీస్ ర్యాంకర్తోని మారుమోగిపోతుంది. చాలామందికి ఆ అమ్మాయి స్ఫూర్తిగా నిలుస్తుంది తన ర్యాంక్ ద్వారా. ఎందుకంటే 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 11వ ర్యాంక్ సాధించింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన కూడా సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కూడా ఆమె అదే ర్యాంక్ సాధించింది. ఇప్పుడు యూపీపీఎస్సీలో కూడా 11వ ర్యాంక్ సాధించింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో తెలుగు వాళ్ళనే కాదు, దేశమంతటా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. నిజానికి స్ఫూర్తిగా నిలవాలంటే ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి, దీనికి సంబంధించిన ఆమె విజయానికి ఏమేం కారకులయ్యాయి ఆమెని అడిగి తెలుసుకుందాం. సాయి శివాని, వరంగల్ శివనగర్లో ఉన్నాం. ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుమన్ టీవీ పక్షాన పూర్తి స్థాయిలో అభినందనలు. చెప్పండి, మీరు ముందు మీ విషయాలు చెప్పండి, తర్వాత నేను అడుగుతాను. హలో అండి, నా పేరు సాయి శివాని. నేను యూపీఎస్సీ 2024లో 11th ర్యాంక్ సెక్యూర్ చేసుకున్నాను. అండ్ ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది 1-2 years ఒక హార్డ్ వర్క్ కాదు, ఒక చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. దానికి మా మదర్ అండ్ ఫాదర్ అండ్ సిబ్లింగ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరి హెల్ప్ తోని అండ్ హార్డ్ వర్క్ తోని ఇది అచీవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే చాలా మంది ఇంజనీరింగ్ తల్లిదండ్రులది ఇక్కడ నేను అభినందించాల్సింది. చాలా మంది ఇంజనీరింగ్ వెళ్ళేస్తున్నారు, చాలా మందికి మెడిసిన్ వైపు వెళ్తున్నారు, కానీ సివిల్ సర్వీస్ ఆలోచన చాలా తక్కువ మందికి. అది ఎట్లా వచ్చింది? మీ పేరెంట్స్ నుంచి ఎట్లా వచ్చింది? మీకు ఎందుకు అనిపించింది? నా ఫాదర్ మెయిన్ మోటివేషన్ సివిల్ సర్వీసెస్ కోసము. బికాజ్ చిన్నప్పటి నుంచి సోషల్ అవేర్నెస్ అనేది మా డాడీ ఎక్కువ కల్పించారు నాకు. చిన్నప్పుడు పొద్దున్నే లేపి నన్ను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతుండే. అండ్ మన స్టేట్లో ఏం జరుగుతుంది, మన సిటీలో ఏం జరుగుతుంది అని అప్డేట్స్ ఇచ్చేది. అండ్ ఇంట్లో న్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పటికి కూడా మా ఇంట్లో ఎప్పుడు న్యూసే ఉంటుంది. సో దానివల్ల నాకు న్యాచురల్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అండ్ పెరుగుతున్న కొద్దీ సొసైటీలో జరిగే చేంజెస్ ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా సర్వీసెస్లో ఉంటే ఏదైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని ఒక గట్టి జీల్ ఏర్పడింది. అండ్ దానివల్ల నేను సివిల్ సర్వీసెస్ వైపు కెరియర్ కావాలని ఎంచుకున్నాను. సార్, మీకు ఇష్టమైన సబ్జెక్ట్? నాకు సోషల్ సైన్సెస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎట్లా నడుస్తుంది సొసైటీలో అని ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సార్, స్కూలింగ్ కాలేజీలో ఎట్లా ఉండేది వాతావరణం? మీరు చదివిన తీరు కావచ్చు, లేదా వీళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించిన తీరు కావచ్చు, స్కూల్ కాలేజీ మీకు ఎట్లా ఫౌండేషన్ వచ్చింది? ప్రైమరీలీ సార్ నేను వివేక భారతి స్కూల్లో చదువుకున్నాను. 6th and 7th క్లాసెస్ అక్కడ, అది ఖమ్మం డిస్ట్రిక్ట్లో. అండ్ వివేక భారతి స్కూల్లో ఏంటంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది నా క్యారెక్టర్ బిల్డింగ్కి చాలా హెల్ప్ అయింది. మాకు మార్నింగ్ భగవద్గీత శ్లోకాస్ రిసైటేషన్ ప్రాక్టీస్ చేయిస్తుండే వాళ్ళు. అండ్ ఆ స్కూల్లో ఎలా ఉండేదంటే స్టడీస్ అండ్ ఇంట్రెస్ట్ 2 బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. అలాగే నెక్స్ట్ నిర్మల్ హృదయ్ స్కూల్, అది నేను 8th, 9th, 10th చదువుకున్నాను ఖమ్మంలో. డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంటుంది అని చాలా హెల్ప్ చేశారు నాకు. నేను చాలా పార్టిసిపేట్ చేశాను డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో. అండ్ నా స్కూల్ తర్వాత నేను కాలేజ్కి వెళ్ళాను, అది IIIT ఒంగోల్. అక్కడ కూడా నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దొరికింది. అదొక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎట్లా ఫంక్షన్ అవుతుంది ఏంటి అన్నది తెలుసుకున్నాను. సార్, IIITకి సంబంధించింది చాలా మంది కూడా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే మీరు వాతావరణం చాలా గొప్పగా చెప్పారు, ఎట్లా ఉంది అక్కడ చెప్పండి. సార్, యాక్చువల్లీ అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవడానికే స్కోప్ ఎక్కువ ఉంటుంది. టీచర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ నుంచి దూరంగా మనకు కొంత ఫ్లెక్సిబుల్ టైం దొరుకుతుంది అదర్ టైప్ ఆఫ్ కెరియర్ పర్స్యూ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది మీ ప్రాసెస్? ఇప్పుడు మీరు 11th ర్యాంక్ వచ్చింది, ర్యాంకర్ కాబట్టి తర్వాత మీ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ప్రెజెంట్లీ క్యాడర్ అండ్ సర్వీస్ అలొకేషన్ జరిగిన తర్వాత మేము ట్రైనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 year ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది తెలుసు. మీ సెలక్షన్ చాయిస్ ఏమిటి? నేను IAS నా డ్రీమ్ కాబట్టి అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను సార్. అండ్ క్యాడర్, హోమ్ క్యాడర్ తెలంగాణ పెట్టాను. సో వీ హ్యావ్ టు సీ. చాలా మంది సాయి శివాని లాగా ఇంట్రెస్ట్ ఉండదు, ఒకవేళ అందరికీ వాళ్ళ ఫాదర్ లాగా ఆ ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ లాగా ఎంకరేజ్మెంట్ ఉండకపోవచ్చు. అటువంటి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు? అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లా ఫాలో కారు, ఎట్లా వాళ్ళకి? సార్, మెయిన్గా ఏంటంటే అన్నిసార్లు మనకి సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండదు. బట్ వాటిని దృష్టిలో పెట్టుకొని మనము డ్రీమ్ చేయడం ఆపొద్దు. మనకంటూ ఒక అంబిషన్ సెట్ చేసుకోవాలి. దానికోసం ఎన్ని రకాల ఛాలెంజెస్ వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు కాకపోతే రేపైనా ఎవరైనా మనకు సపోర్ట్ చేస్తారు, చేయకపోయినా మనం ముందుకెళ్ళేంత ధైర్యం మనకు వచ్చేస్తుంది. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము బిగ్ డ్రీమ్స్ లైఫ్లో పెట్టుకోవడం ఆపొద్దు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సమయంలో సెల్ ఫోన్ వాడకం తప్పనిసరి పరిస్థితి అయింది. ఇటువంటిప్పుడు ఎంతవరకు వాడవచ్చు సెల్ ఫోన్, ఎంతవరకు వాడకూడదు చెప్పండి.
సరే ఇది అగైన్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్, ఎందుకంటే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. మనము బెటర్ అవ్వాలి, ఎఫిషియెంట్ ఉండాలి అంటే, బట్ టెక్నాలజీ టైం వేస్ట్ కూడా చేస్తుంది, మనల్ని డంబ్గా కూడా చేస్తుంది. సో నేను నా ప్రిపరేషన్ టైంలో 3 years నుంచి నేను మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయట్లేదు, అండ్ నాకు ఎట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా లేవు. ఎందుకు అంటే ఇది ఒక డిస్ట్రాక్షన్, నా గోల్ నుంచి నన్ను డైవర్ట్ చేస్తుంది ఏమో, అండ్ దీనికి నేను టైం పెట్టొద్దు అని నేను క్యాలిక్యులేటెడ్గా చేశాను. బట్ నేను ఆన్లైన్లో న్యూస్ పేపర్స్ చదివాను, యూట్యూబ్లో వీడియో లెక్చర్స్ విన్నాను. అదేంటంటే ఎంతవరకు అది నాకు యూస్ఫుల్లో అంతవరకు నేను ఇంటర్నెట్ని యూస్ చేశాను. అది నాకు ఎక్కడ యూస్ఫుల్ కాదో అక్కడ నేను అవాయిడ్ చేశాను. పేరెంట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా? అంటే ఏదైనా ఫీజుల విషయంలో కాదు, జనరల్గా మీరు చదువుతుంటున్నప్పుడు అటువంటి విషయాలు మిమ్మల్ని ఎప్పుడైనా బాధించాయా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, నేను మన ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ టేకప్ చేశారు గ్రాడ్యుయేషన్ తర్వాత. బట్ నేను ఇంట్లోనే కూర్చొని ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఇనిషియలీ పేరెంట్స్ మీద బర్డెన్ చేస్తున్నాము, 21 years వచ్చేసినాయి, ఎక్కడైనా ప్లేస్మెంట్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ మా ఫ్యామిలీ ఇమ్మెన్స్గా సపోర్ట్ చేశారు. నీ డ్రీమే మా డ్రీమ్, నువ్వు ఎంతవరకు అంటే అంతవరకు చదువుకో, మేము ఉన్నాము టు ప్రొవైడ్ యూ ఎనీథింగ్ అని చాలా సపోర్ట్ చేశారు సార్. జనరల్గా డాటర్ కంటే మన ఫ్యామిలీ కల్చర్ ఏంటంటే డాటర్కి ఫాదర్ ఎక్కువగా ఉంటారు, కానీ ఇక్కడ మీ మదర్ పాత్ర ఎటువంటి పాత్ర? మా మదర్ రోల్ చాలా ఇమ్మెన్స్ సార్, ఎందుకంటే మదర్ అంటేనే షీఈస్ ఫుల్ ఆఫ్ లవ్. ఇంకా మా మదర్ స్పెషల్లీ నేను ఇంట్లో ఎట్లాంటి పని చేయకపోయినా సరే, నేను జాబ్ టేకప్ చేయకపోయినా సరే, నాకు ఎనీ టైం నాకు ఏది కావాలంటే అది తను నాకు అరేంజ్ చేసేది. నేను ఎమోషనలీ లోగా ఉన్నప్పుడు కూడా నాతో అట్లా బయటికి తీసుకెళ్ళి నాకు మళ్ళీ ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చేది మా మదర్. సాయిష్ ఖాన్ కూడా సినిమాలు మిగతా వాళ్ళగా చూడటం కానీ ఇష్టపడటం కానీ ఏముంది? అట్లాంటిది ఏం లేదు సార్, లైఫ్లో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రియారిటీస్. ఈ టైంలో నాకు ఇది కావాలి అంటే నేను దానికి ఎక్కువ టైం ఇస్తాను. సినిమాలు ఎక్కువ చూస్తారు? సొసైటల్ ఇష్యూస్ గురించి ఉన్న మూవీస్ ఎక్కువ చూస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ జైబీ మూవీ కానీ, అండ్ లాపతా లేడీస్, ఇట్లాంటి సొసైటీ బేస్డ్ మూవీస్ని చాలా లైక్ చేస్తాను సార్. మొదటిసారి అంటే ర్యాంకు రానప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అటెంప్ట్లో నా ప్రిలిమ్స్ ఫ్యూ మార్క్స్ మిస్ అయిపోయింది సార్. అప్పుడు డిసప్పాయింటింగ్ ఉండే, బికాజ్ ఎగ్జామ్ హార్డ్. బట్ నేను అకాడమిక్గా నా జర్నీ స్మూత్గా ఉండే, ఎప్పుడు టాప్ మార్క్స్లో ఉండే. బట్ ఇది లో రావడం వల్ల కొంచెం ఎందుకైనా ఈ ఎగ్జామ్ నా ఎఫర్ట్స్కి మించి, నా కేపబిలిటీస్కి మించి ఉంటుందేమో, నేను చేస్తానా అని ఒక సెల్ఫ్ డౌట్ అయితే వచ్చింది డెఫినెట్లీ. బట్ మా మదర్ చాలా సపోర్ట్ చేశారు. నువ్వు మళ్ళీ కూర్చొని ట్రై చేయి, నీకు వస్తుంది తప్పకుండా అని నా ప్రతి స్టెప్లో నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ, నాకు చాలా పాజిటివిటీ ఇస్తూ వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. స్టడీస్ కాకుండా కల్చరల్ కానీ, రీడింగ్ బుక్స్ కానీ, ఇటువంటి హ్యాబీలలో దేనిలో ఎక్కువ ప్రవేశం ఇంట్రెస్ట్ ఉంది? యాక్చువల్లీ సార్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హాబీస్. మనం యూపీఎస్సీ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో కూడా హాబీస్ మెన్షన్ చేస్తాము. అండ్ ఐ హ్యావ్ టు యాక్చువల్లీ కట్ డౌన్ మై హాబీస్, లిస్ట్లో ఎక్కువ ఎంటర్ చేయకుండా. లైక్ నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టము, నావెల్స్, అండ్ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ అండ్ యోగా, మెడిటేషన్, ఇట్లాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. సీఎం గారు ఇవాళ కూడా ప్రత్యేకంగా ర్యాంకర్లను అభినందించారు. దానిలో ఇండైరెక్ట్ గా మిమ్మల్ని కూడా అభినందించారు చాలా వరకు కూడా. అంటే స్కాలర్షిప్ కూడా దానికి సంబంధించి ఒకటేసారి తీసుకున్నారు, స్కాలర్షిప్ కాదు, 1 lakh rupees. దానికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్లీ సార్, ఎందుకంటే సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ లైఫ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బికాజ్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టాలి చదువుకోవడానికి. పేరెంట్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఒకటి తీసుకొచ్చి మాకు 2 times 1 lakh rupees ఇచ్చారు. అది అమౌంట్ గురించి పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ ఒక సపోర్ట్ కనిపిస్తుంది. మా స్టేట్ నుంచి మా గవర్నమెంట్ మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది అన్న ఫీలింగ్తో ఇంకెక్కువ హార్డ్ వర్క్ పెట్టాలనిపించింది సార్. సో ఐ ట్రూలీ అప్రిషియేట్ దిస్ స్కీమ్. ఇవన్నీ చదువుతున్నప్పుడు కానీ, IIITలో ఉన్నప్పుడు కానీ, ర్యాంకర్స్ కాకుండా IAS IPS ఆఫీసర్లు ఎవరైనా రోల్ మోడల్గా ఉన్నారా? వీళ్ళు IAS IPS కాకుండా ఇంకెవరైనా పొలిటికల్ లీడర్లు కానీ వాటికన్నా రోల్ మోడల్ ఉన్నారా? ఎస్ సార్, నాకు అబ్దుల్ కలాం సార్ హ్యాస్ బీన్ మై రోల్ మోడల్ ఆల్వేస్. ఆయన లీడ్ చేసిన సింపుల్ అండ్ హంబుల్ లైఫ్, అండ్ ఆయన సైన్స్ అండ్ టెక్ ఫీల్డ్లోనే కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సర్వీస్ చేశారు. అదర్ దాన్ దట్ సార్, మన స్టేట్ నుంచి అనుదీప్ దురిశెట్టి సార్ హ్యాస్ ఆల్సో బీన్ మై మోటివేషన్. ఆయన డిస్ప్లే చేసిన పర్సివరెన్స్, ఆల్మోస్ట్ 5 attemptsలో సార్ డిస్ప్లే చేసిన పర్సివరెన్స్, ఆయన క్వాలిటీస్, ఇవన్నీ నన్ను చాలా మూవ్ చేశాయి సార్. మరోసారి అభినందనలు. చివరి ఒకటి చెప్పండి, వరంగల్ ఒక హిస్టారికల్ ప్లేస్, వరంగల్ నుంచి మీరు ర్యాంక్ సాధించారు. జిల్లాతో సంబంధం లేకుండా కూడా ఓరుగల్ మీద మీ ఒపీనియన్స్? ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ కల్చర్ సార్.
కల్చర్ అండ్ రిచ్ హెరిటేజ్. ఈవెన్ నన్ను ఇంటర్వ్యూలో కూడా అడిగారు వరంగల్ యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ గురించి చెప్పమని. నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉండే, బికాజ్ వాళ్ళు దే వాంట్ టు నో వరంగల్ నుంచి మీకు ఏం తెలుసు అని. చాలా ప్రౌడ్గా నేను ఎక్స్ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడ మనకి కాకతీయన్ కల్చర్ కానీ అండ్ ఆల్సో మన సిటీ యొక్క లెగసీ ఇట్ లివ్స్ ఆన్. ఏ వ్యక్తి విజయానికైనా కుటుంబం అత్యంత ప్రధానం, మనకి ఈ విషయం తెలుసు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల మీద సాయి శివ అని చెప్పిన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకసారి తల్లిదండ్రులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ మీ గురించి చెప్పండి, ఒకసారి పాప గురించి చెప్పండి. సార్ పాప చిన్నప్పటి నుంచి కూడా బ్రిలియంట్ స్టూడెంట్ అండి. అంటే బీజమే మీరు వేసారట బ్రిలియంట్, ఎస్ బ్రిలియంట్ స్టూడెంట్. అది చూస్తూ చూస్తూ నాకు కూడా పాప ఏ రోజు అయినా పర్లేదు అత్యున్నత స్థానానికి వెళ్తుందనే గట్టి నమ్మకం నాకు పాప చిన్నగా ఉన్నప్పుడే ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ఈరోజు వచ్చిన ఈ గ్రూప్ 1లో వచ్చిన ఫలితమైన, ఈ యూపీఎస్సీలో వచ్చిన ఈ 11th ర్యాంక్ ఫలితమైన కూడా నాకు మరి చాలామంది ఎక్సైట్మెంట్ అవుతారు. కానీ నాకు ఎందుకో చాలామంది అంటున్నారు, ఏం సార్ అసలు మీరు ఎక్సైట్మెంట్ కావట్లేరు ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి గట్టి నమ్మకం నాకు ఉంది నా బిడ్డ ప్రతిభ మీద, దేవుడి ఆశీస్సుల మీద, మా బంధువులైనా మిగతా అందరి ఆశీస్సుల మీద నాకు గట్టి నమ్మకం ఉంది. ముఖ్యంగా నా బిడ్డ ప్రతిభ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు అంటున్న అంత ఎక్సైట్మెంట్ ఏమో నేను కాలేకపోతున్నా. ఎనీహౌ 11వ ర్యాంకు నేషనల్ స్థాయిలో వచ్చిందంటే చాలా గర్వపడే విషయం. ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానంగా చూసి సరైన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు అత్యున్నత స్థానానికి ఖచ్చితంగా వెళ్తారు పిల్లలు. సార్ మీరు చదువుకునేటప్పుడు ఐఏఎస్ కానీ లేదా ఇలాంటి ఒక స్థాయి ఎగ్జామ్లో పాస్ కావాలి, ఒక స్థాయిలో ఉండాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? అంటే జనరల్గా మనం నెరవేర్చుకొని కోరికలు పిల్లల మీద చూపెడతారనేది ఒక ప్రచారం ఉంది ఎక్కడైనా. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. కాకపోతే ఇవన్నీ చిన్నప్పటి నుంచి నాకు చాలా పొలిటికల్, 3rd క్లాస్ నుంచే నేను పొలిటికల్ న్యూస్ పేపర్ అవి చదివేవాడిని. నేను నాకు ఒక అవగాహన ఉంది, కానీ నేనైతే అని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూలు మా స్థాయి వేరు, అది వేరు. నేనైతే అనుకోలేదండి. ఈ ముగ్గురండి మొత్తం. ఇంకొక పాప సిఏ, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు అండి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో చేస్తున్నాడు. రెండో పాప సి ఆర్టికల్షిప్ హైటెక్ సిటీలో చేస్తుందండి. అమ్మ మీరు చెప్పాలి, అంటే మీ ఇద్దరు సమాన బాధ్యత. ఇవాళ సాయి శివాని ర్యాంక్ సాధించడం, ఇంతమంది అభినందనలతో మీరు కలిసి ముద్దవడం వెనుక దానికి మీకు మాట రావడం కూడా కష్టమే. మీరు చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి మాకు. మేము ఇంతగా ఊహించలేదు ర్యాంక్ ఇంత వస్తుందని. వస్తుంది, ఆమె హార్డ్ వర్క్ మాకు తెలుసు కాబట్టి ఎప్పుడు కాకున్నా ఎప్పుడైనా వస్తుంది ఆ నమ్మకం అయితే మాకు ఉంది. ఫస్ట్లో కొంచెం లో అయిందండి ప్రిలిమ్స్లో ఫస్ట్, దాని తర్వాత మోటివేషన్ వల్ల కొంచెం మళ్ళీ రికవర్ అయింది. నువ్వు ఎంతవరకైనా అటెంప్ట్స్ ఇవ్వు బిడ్డ అని ఈయన కూడా అన్నారు. ఎటువంటి జాబ్ వద్దు ఏమొద్దు, నేను కష్టపడి మిమ్మల్ని చదివిస్తానా, మీరు ఇంత కూర్చొని మీరు చేయాల్సింది మీరు చేయండి 100%, అంతే నాకు కావాల్సిందని ఆయన అన్నారు. ఇక అదేవిధంగా ఆమె కూర్చొని మళ్ళీ 2nd అటెంప్ట్ ఇచ్చింది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ అలా సాధించింది. చదువులో కానీ ఈరోజు ర్యాంక్ ద్వారా మీకు పేరు తెచ్చింది. ఇంకా దేనిలో ఫాస్ట్గా ఉంటుంది? ఇంట్లో వర్క్లో కానీ మిగతా విషయాల్లో దేనికి మీకు సహకరిస్తుంది? మీకు చాలా బాగా అనిపిస్తుంది ఆ విషయం? ఆమె నాకు ఒక టీచర్ లాగా అనిపిస్తుంది అండి. నేను ఒక్కొక్కసారి నేను లోన్లీగా ఫీల్ అయినప్పుడు నాకు టీచర్ లాగా అనిపించేది. నేను లోన్లీగా ఉన్నప్పుడు ఆమె లోన్లీగా ఉన్నప్పుడు నేను అట్లా నాకు ఒక ఫ్రెండ్ లాగా, కూతురుగా అనుకోలేదు. నా ఎత్తు ఎదిగింది కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపించింది. నేను కూడా నా బాధలు ఏమైనా ఉంటే చిన్నవి ఉంటే చెప్తే నాకు ఒక టీచర్ లాగా అనిపించింది. కానీ మీరు పాప మీద కానీ మిగతా పిల్లల మీద కానీ ఎప్పుడు రుద్దలేదు ఇట్లా కావాలని? లేదు, వాళ్ళ ఇష్టాలే మా ఇష్టాలు. చివరిగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లల్ని వాళ్ళ ఊహలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అంబిషన్ ఎలా ఉంది, అది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు ఏ రంగాలకు వెళ్తే మంచిగా ఉంటుందని వాళ్ళు అడిగినాక అదే పిల్లలు ప్రోత్సహించాలి. మన ఇష్టాలను రుద్దొద్దు ఎప్పుడు కానీ. వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి వాళ్ళకి వెనకాల మనం ఉండాలి సపోర్ట్గా. వాళ్ళు ముందుకు వెళ్తారు. అది మన బాధ్యత పేరెంట్స్గా. అది నేను చెప్పదలుచుకున్నాను పేరెంట్స్కి.